హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఇంకొక బ్యూటిఫుల్ అండ్ సింపుల్ బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ డిజైన్ స్టిచ్ చేసుకోవడానికి కావాల్సిన మెటీరియల్స్ 2 mm షుగర్ బీడ్స్, 4 mm బంచ్ బీడ్స్, పైపింగ్ థ్రెడ్, జర్కన్ బేస్, జర్కన్ స్టోన్, డ్రాప్ షేప్ కుందన్స్, జర్దోజీ, సిల్క్ థ్రెడ్స్, కాటన్ థ్రెడ్, జరీ థ్రెడ్, ఆరి థ్రెడ్ నీడిల్, బీడ్స్ నీడిల్ అండ్ జర్దోజీ నీడిల్, ఫ్యాబ్రిక్ గ్లూ. ఫస్ట్ జరీ థ్రెడ్తో ఒక లైన్ చైన్ స్టిచ్ వేసేసుకోండి. సో నేను ఇక్కడ సింపుల్గా కొంచెం పార్ట్ మాత్రమే చూపిస్తాను. సో మీరు ఇదే విధంగా మీ బ్లౌజ్ మీద మార్కింగ్ చేసుకుంటారు కదా. సో మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫస్ట్ జరీ థ్రెడ్తో ఒక లైన్ చైన్ స్టిచ్ వేసుకోండి. మార్కింగ్ ఏ విధంగా చేసుకోవాలన్నది మీకు ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. సో ఆ వీడియో లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ ఇలా ఒక లైను జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేసుకోండి. తర్వాత ఇంకొక లైన్ షుగర్ బీడ్స్తో స్టిచ్ చేస్తున్నాను. 2 mm షుగర్ బీడ్స్ తీసుకున్నాను, వీటిని కాటన్ థ్రెడ్తో స్టిచ్ చేస్తున్నాను. నీడిల్ ఆరి బీడ్స్ నీడిల్ యూజ్ చేస్తున్నాను. ఇలా రెండు బీడ్స్ వేసుకుంటూ స్టిచ్ చేసుకోండి ఒక లైను. సో తర్వాత పైపింగ్ థ్రెడ్ తీసుకున్నాను. సో పైపింగ్ థ్రెడ్ తీసుకుని దీనిపైన కాటన్ థ్రెడ్తో జిగ్ జాగ్ స్టిచ్ వేస్తున్నాను. ఇలా జిగ్ జాగ్ స్టిచ్ వేసుకుని దీనిపైన మనము ప్యాడెడ్ లోడ్ స్టిచ్ వేసుకోవాలి. నేను ఇక్కడ డబుల్ కలర్ ప్యాడెడ్ లోడ్ స్టిచ్ వేస్తున్నాను. సో దానికోసము సిల్క్ థ్రెడ్స్ 2 కలర్స్ తీసుకుంటున్నాను. ప్రతి కలర్ కూడా మనము రెండు రీల్స్ తీసుకోవాలి. మీ దగ్గర ఒకటే రీల్ ఉంటే కనుక ఒక ఎంటీ రీల్ తీసుకుని మీకు ఎంత థ్రెడ్ కావాలో అంత థ్రెడ్ ఆ ఎంటీ రీల్కి చుట్టుకుని మనము డబుల్ స్టాండ్స్ అనేవి తీసుకోవాలి. సో ఇక్కడ ప్యాడెడ్ లోడ్ స్టిచ్ వేసుకోవడానికి 1 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను. సో ఇలా కార్నర్ నుంచి స్టార్ట్ చేసుకుని మనము లోడ్ స్టిచ్ వేసుకోవాలి. పైపింగ్ థ్రెడ్ మీద లాంగ్ చైన్, స్మాల్ చైన్, కిందకి వచ్చేటప్పుడు ఒక లాంగ్ చైన్, స్మాల్ చైన్ వేసుకోవాలి. పైకి వెళ్ళేటప్పుడు కూడా ఒక లాంగ్ చైన్, స్మాల్ చైన్ ఇలా క్రాస్గా వేసుకుంటూ ఈ పైపింగ్ థ్రెడ్ మీద మనము డబుల్ కలర్ ప్యాడెడ్ లోడ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఇక్కడ తీసుకున్న సిల్క్ థ్రెడ్స్ మీ శారీ కలర్ కాంబినేషన్ బట్టి సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఒక కలర్తో 1 ఇంచ్కి స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నాట్ వేసేసుకోవాలి. సో ఇలా నాట్ వేసుకుని నెక్స్ట్ సెకండ్ థ్రెడ్తో కంటిన్యూ చేసుకోవాలి. సో మనం ఎక్కడి నుంచి అయితే స్టాప్ చేసామో అక్కడి నుంచి మనం సెకండ్ థ్రెడ్ అనేది కంటిన్యూ చేయాలి. ఇలా 1 by 1 మీరు స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే ఫస్ట్ థ్రెడ్తోనే. సో ఇప్పుడు 1 ఇంచ్ స్టిచ్ చేసాం కదా, నెక్స్ట్ 1 ఇంచ్ వదిలిపెట్టేసుకుని మళ్ళీ నెక్స్ట్ 1 ఇంచ్కి సేమ్ ఇది బ్లూ కలర్ థ్రెడ్ తీసుకున్నాం కదా ఫస్ట్ 1 ఇంచ్కి, సేమ్ అదే థ్రెడ్తో మీరు నెక్స్ట్ 1 ఇంచ్కి స్టిచ్ చేసుకుని ఇట్లా 1 ఇంచ్ గ్యాప్ ఉంచుకుంటూ ఒక థ్రెడ్తో స్టిచ్ చేసుకుని తర్వాత సెకండ్ థ్రెడ్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు ఇట్లాగా. లేదంటే ఇలా 1 ఇంచ్కి ఒకసారి ఒక కలర్తో, 1 ఇంచ్కి ఒకసారి ఒక కలర్తో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. సో తర్వాత ఈ విధంగా ప్యాడెడ్ లోడ్ స్టిచ్ అయిపోయిన తర్వాత ఒక లైను షుగర్ బీడ్స్తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఒక లైన్ షుగర్ బీడ్స్తో స్టిచ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ 4 mm బీడ్స్ ఒక లైను స్టిచ్ చేస్తున్నాను. ఈ 4 mm బీడ్స్ మనకి పెద్ద సైజులో ఉంటాయి కాబట్టి ఒక్కొక్క బీడ్ వేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఒక లైను. ఇలా ఒక లైన్ స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక లైను షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇక మీకు ప్రతి వీడియోలో కూడా ఈ బీడ్స్, ప్యాడెడ్ లోడ్ స్టిచ్, జరీ థ్రెడ్ ఇవన్నీ చూపిస్తున్నాను కాబట్టి కొంచెం ఫాస్ట్గానే చూపిస్తాను, ఓకేనా. తర్వాత ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకుని డ్రాప్ షేప్ కుందన్స్ని ఈ విధంగా కొంచెం గ్యాప్ ఉంచుకొని ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. ఇవి డ్రై అయిపోయిన తర్వాత వీటి చుట్టూతా జర్దోజీని కంటిన్యూస్ స్టిచ్తో స్టిచ్ చేసుకోవాలి. సో ఇక్కడ జర్దోజీ స్టిచ్ చేసుకోవడానికి జర్దోజీ నీడిల్ తీసుకుంటున్నాను. ఇది వుడెన్ నీడిల్, ఇంకా ఐరన్ నీడిల్స్లో కూడా ఉంటుంది జర్దోజీ నీడిల్. సో దాంతో అయినా స్టిచ్ చేసుకోండి. వుడెన్ నీడిల్ అయితే కొంచెం బెండ్ అవుతూ ఉంటుంది, బిగినర్స్ కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఐరన్ నీడిల్, జర్దోజీ నీడిల్ ఉంటుంది కదా, సో అది తీసుకుని మీరు స్టిచ్ చేసుకోండి. సో జర్దోజీ స్టిచ్ చేసుకోవడానికి కొంచెం కష్టపడాలండి, కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే మనకు బిగినర్స్కి సో జర్దోజీ ఈజీగా స్టిచ్ చేసుకోవడానికి వస్తుంది. ఇలా అన్ని కుందన్స్ చుట్టూతా జర్దోజీని స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్
త్వరలోనే ఆన్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నానండి. ఆరి ఆన్లైన్ క్లాసెస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మోస్ట్లీ నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ డ్రాప్ షేప్ కుందన్స్ మధ్యలో పైన జర్కన్ బేస్ని స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ లాక్ వేసుకుని తర్వాత జర్కన్ బేస్ లోపలికి ఒక చైను, ఈ లోపల ఒక స్మాల్ చైను, తర్వాత బయటకు ఒక చైను, తర్వాత ఆ చైన్కి 2 షుగర్ బీడ్స్ వేసుకుని నెక్స్ట్ చైన్కి మళ్ళీ ఒక 4 mm బీడ్ వేసుకుని తర్వాత లాక్ వేసుకోవాలి. ఫస్ట్ జర్కన్ బేస్ స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ చైన్కి 2 షుగర్ బీడ్స్ వేసుకుని తర్వాత చైన్కి మళ్ళీ ఒక 4 mm బీడ్ వేసుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ జర్కన్ బేస్ లోపల ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి జర్కన్ స్టోన్ని స్టిక్ చేసుకోవాలి. ఇలా బార్డర్ స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ అంతా గ్రాండ్గా ఉండటానికి సో అక్కడక్కడ ఈ జర్కన్ బేస్తో రౌండ్ మోటిఫ్ లాగా స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా ఒకటి జర్కన్ బేస్ స్టిచ్ చేసుకుని దాని చుట్టూతో జర్కన్ బేసెస్ని స్టిచ్ చేసుకోవాలి. మనం సింగిల్గా ఒక బేస్ అయితే ఏ విధంగా స్టిచ్ చేసుకుంటామో ఒక చైన్ వేసుకోవటం లోపల ఒక స్మాల్ చైన్, బయటకు ఒక స్మాల్ చైన్, ఇలా వీటిని రౌండ్ షేప్లో పెట్టుకొని 1 by 1 ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా రౌండ్ మోటిఫ్ ఒకటి స్టిచ్ చేసుకోవాలి. ఇంకొంచెం గ్యాప్లో సింగిల్ బేస్ ఒకటి స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఈ జర్కన్ బేస్ లోపల జర్కన్ స్టోన్ని స్టిక్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, హ్యాండ్స్ స్టిచ్ చేసుకుంటే మనకి బ్యూటిఫుల్గా ఉండే బ్లౌజ్ డిజైన్ రెడీ అయిపోతుంది. ఇదే విధంగా బ్యాక్ అంతా ఈ మోటివ్స్ని స్టిచ్ చేసుకోండి. ఫైనల్గా బ్లౌజ్ డిజైన్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.